ఒక ఊరిలో ఒక దొంగ ఉండేవాడు. ఆ దొంగ గజ దొంగ. ఆ దొంగ దొంగతనం చేయనీకి ప్రాణాలు తీసేవాడు. ప్రాణాలకు తెగించైనా దొంగతనం చేసేవాడు. అటువంటి వాడు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి రోజు దొంగతనం చేస్తుండగా ఒకరోజు మునీశ్వర్లు మునీశ్వర్లు దేవుని వేషంలో వచ్చి ఎదురవుతారు. ఎదురవుతే ఈరోజు నాకు దండిగా దొరుకుతుంది, వీళ్ళని చంపేయాలి అని చూస్తుంటాడు. వాల్మీకి మహర్షి గొంతు మీద కత్తి పెడతాడు. గొంతు మీద కత్తి పెడితే అప్పుడు మునీశ్వర్లు, ఎందుకు నైనా మా మీద కత్తి ఎత్తుతావు, కత్తి ఎందుకు సంపల్లని చేస్తున్నావు అని అంటే, లేదు మిమ్మల్ని చంపుతాను, ఈరోజు నన్ను గజ దొంగ అది ఇది అని అంటాడు. అప్పుడు వాల్మీకి మహర్షి, సరేలే అన్న, నువ్వు మమ్మల్ని చంపుతామని మేము ఎక్కడ పోము, నువ్వు ఎవరెవరినైతే రోజు దొంగతనం చేస్తున్నావో వాళ్ళందరూ ఇంట్లో మొత్తం దొంగతనం చేసిన పాపము అన్నీ నువ్వు మూట కట్టుకున్నావు కాబట్టి ఇంటికి పోయి నీ పెళ్ళాం పిల్లల్ని పోయి అడిగి రాఫండి అని అంటాడు. భాగం పంచుకుంటారా లేదా ఆ పుణ్యము ఆ పాపం అని. సరేలేని అంటే, నమ్మకమే మీరు ఉంటారని మీరు తప్పించుకుని అన్నీ చెప్తారా మీరు, ఇవల్ల ఏం లేదు, ఫస్ట్ మిమ్మల్ని చంపేస్తాను అంటాడు వాల్మీకి మహర్షి. లేదు నైనా మేము ఎక్కడ పోము పో, ఈడే ఉంటాము, మాట ఇచ్చినాక మాట తప్పము పో, నువ్వు చంపుతావనేది ఎంత నిజమో మేము కూడా మాట ఇస్తే అంతే నిజమే, తప్పము అని అంటాడు మునీశ్వర్లు. అప్పుడు వాల్మీకి మహర్షి సరేలే అని ఇంకా పోతాడు ఇంటికి పోయి భార్య దగ్గర పోతాడు. నేను రోజు దోసుకొచ్చి పెట్టింది తింటున్నారు, మీరు అన్నీ చేస్తున్నారు కదా, ఆ పాపం నది పర్వతమైందంట, పెద్ద కొండ, ఆ కొండలో సగం భాగం మీరు తీసుకునండి, నాకు తగ్గుతుంది అని అంటాడు. అంటే భార్య ఏమంటుంది, మాకేమి పట్టేది, నేను నీ పాపం తీసుకుని నువ్వు నన్ను చేసుకునేవి కాబట్టి నువ్వు సాకల్లా, అంతే, అది సృష్టి ధర్మం అని ఏమంటుంది. సరేలే అబ్బా, కొడుకు నన్ను పోయి అడుగుదామని అడుగుతారు. కొడుకు దగ్గర పోయి, నాయనా నేను నా పాపం అనేది పర్వతమైందంట, ఆ పర్వతాన్ని కొంచెం కరగ తీసుకున్నాలంటే మీరు ఆ పాపం పంచుకునండి నాది కూడా అని అడుగుతాడు. అప్పుడు కొడుకు ఏమంటాడు, పుట్టించుకున్న దానికి నువ్వు మాకు తెచ్చి పెట్టాలా, అది సృష్టి ధర్మం నీకే అని చెప్తాడు. మాకేం పట్టేది నీది పాపం పంచుకుని నీకు అని అంటే, సరేలే అబ్బా బిడ్డనన్నా అడుగుదామని బిడ్డను అడుగుతాడు. అమ్మ నా పాపము ఎక్కువ పండింది, పర్వతమైందంట, దాన్ని తీసుకొని పంచుకున్నాను కదమ్మా, నువ్వన్నా పంచుకోమ్మా అని అంటే, లేదు నాయనా, నేను బిడ్డ పుట్టినందుకు నువ్వు నాకు తెచ్చి పెట్టాలి అంతేగాని నేను ఎటువంటి పాపం నీకు తీసుకోలేను అని అంటది. అప్పుడు వాల్మీకి మహర్షి వస్తాడు మునీశ్వరుల దగ్గరకు. వచ్చి, నేను ఎంత చెప్పినా కూడా తీసుకోమని అంటున్నారు మునీశ్వర, అంత పాపం ఉందంటే దాన్ని ఎట్లా చేయాలా అని అడుగుతాడు. ఎవరు పంచుకోమండ్రి, అంతమంది ఉన్నా కూడా దీన్ని ఎట్లా చేయాలంటే, అప్పుడు మునీశ్వర్లు, సరేలేనైనా నువ్వు తపస్సు కూసుకొని అంటే, నాకు తపస్సు చేయడానికి కూడా రాదు కదా మునీశ్వర అని అంటే, సరేలే చెట్టు కింద కూసుకొని, మర్రి చెట్టు కింద, పెద్ద మర్రి చెట్టు కింద కూసుకొని, ఆ మర్రి ఈ మర్రి, ఆ మర్రి ఈ మర్రి, ఆ మర్రి ఈ మర్రి అను అని చెప్తారు మునీశ్వర్లు ఎవరికి, వాల్మీకి. సరేలే అని ఇంకా కూసుకొని ఆ మర్రి ఈ మర్రి, ఆ మర్రి ఈ మర్రి అని అంటూనే ఉంటాడు. ఆ మర్రి ఈ మర్రి, ఆ మర్రి ఈ మర్రి అనంగా 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 రామ 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 అనే పదం ఏర్పడుతుంది. రామ 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 అనే పదం ఏర్పడిన తర్వాత వాల్మీకుడు మహా గొప్ప దేవుడైపోతాడు. అట్లా మనిషి నిజాయితీగా పట్టుదలతో కృషితో చేస్తే సాధించనంటుది ఏదీ లేదు. ప్రతి ఒక్కటి మానవునికి సాధ్యమే. జై శ్రీరామ్. జై వాల్మీకి.